ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ మలక్పేట్ యశోద హాస్పిటల్. ఈ పద్ధతి ఇది గుండె వాల్వ్ రీప్లేస్మెంట్ ఒక ప్రొసీజర్, ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్. దిస్ ఇస్ టాబీ ఆర్ టావర్ అంటాము. ఇది ఏంటంటే నూతనంగా ప్రవేశపెట్టబడిన కొత్త పద్ధతి. గుండెకు ఇంతకుముందు గుండె లోపలి కవాటం మార్చాలంటే ఓన్లీ ఆపరేషన్ విధానం అనేది ఒకటే ఉండేది. బట్ ఇప్పుడున్న పద్ధతుల్లో, ఆధునిక పద్ధతులలో వాల్వ్ రిప్లేస్మెంట్ అనేది క్యాథెటర్ బేస్డ్, అంటే తొడ నుంచి ఒక క్యాథెటర్ పంపించేసి గుండె లోపల వాల్వ్ రిప్లేస్మెంట్ చేయడం ఒక ప్రొసీజర్. ఇది చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. ఒక 30 నిమిషాల నుంచి 1 గంటలోపు అయిపోయే ఆపరేషన్. దీని తర్వాత పేషెంట్ తొందరగా రికవరీ అయ్యి మరునాడే డిశ్చార్జ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ ప్రొసీజర్ అనేది మన ఇండియాలో ఇప్పుడు కామన్గా అవైలబిలిటీ ఉన్నది. దీనికి ఉపయోగపడే దీన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే, పేషెంట్కి ఎవరైనా మనకు నడుస్తున్న కొద్దీ ఆయాసమో మెట్లెక్కుతుంటే ఆయాసం వచ్చినప్పుడు దాన్ని ఎవరైనా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 2D అనే టెస్ట్ ద్వారా దీన్ని గుర్తుపడతారు. దాంట్లో కవాటాలు మూసుకుపోయినప్పుడు, పర్టికులర్లీ అయోటిక్ వాల్వ్ అనేది ఉంటుంది. అయోటిక్ వాల్వ్ బాగా మూసుకుపోయినప్పుడు వయసు గల వారికి ఆపరేషన్తో వచ్చే రిస్క్ను అవాయిడ్ చేయడానికి, ఆపరేషన్ చేసుకున్నప్పుడు మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది, ఆపరేషన్ టైం ఎక్కువ తీసుకుంటుంది, గాయం మానడానికి కూడా టైం పడుతుంటుంది. లేకపోతే అంటే ఇంటర్ ప్రొసీజర్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు రోగికి ఎక్కువ అనర్థం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటినీ అవాయిడ్ చేయడానికి ఇది నూతనంగా ప్రవేశపెట్టబడిన సర్జికల్ విధానం. ఇది ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్టులు చేస్తుంటారు. ఇది ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్. ఇది చేయడం వల్ల పేషెంట్కు ఆర్థికంగా కొద్దిగా భారమైనప్పటికీ తాను ఆరోగ్యపరంగా వెంటనే రికవరీ అవ్వడం, మరునాడే తన పనులను తాను చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో దీని ద్వారా నియర్ ఫ్యూచర్లో ఈ పద్ధతి అనేది చాలా అవైలబిలిటీకి తేవడానికి చూస్తున్నాము. ప్రతి పేషెంట్ కూడా తనకు గుండె పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు తన పరంగా 2D టెస్ట్ చేసుకొని ఈ విధంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది, ఆపరేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని నేను మనవిస్తాను. పర్టికులర్లీ యశోద హాస్పిటల్లో మాకేంటంటే బైపోలార్ క్యాత్ ల్యాబ్ అనేది ఉంటుంది. అంటే ఒకే ఆపరేషన్ థియేటర్లో క్యాత్ ల్యాబ్ ఉంటుంది, ఆపరేషన్ థియేటర్ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఇది ఏంటంటే కార్డియాక్ టీమ్ అనేది ఉంటుంది. మా మలక్పేట్ యశోద కానీ, యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కానీ అత్యాధునికంగా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ఈ కార్డియాక్ సర్జన్స్, తర్వాత కార్డియాలజిస్టుల అవైలబిలిటీ ఫ్రీక్వెంట్గా ఉంది. ఇట్లాంటి అనేకమైన అధునాతన సర్జరీ విధానాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. యూజువల్గా ఇది అవైలబిలిటీ ఫ్రీక్వెంట్గా చేసుకొని కామన్గా చేస్తున్న సర్జరీస్ ఇవి. లాస్ట్ 2-3 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ ఒక 25 సర్జరీలు చేశాము. అందరూ పేషెంట్లు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు, వాళ్ళు తొందరగా రికవరీ అయ్యారు. సో మా పరంగా, మా డాక్టర్ల పరంగా, యశోద పరంగా అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. డాక్టర్ వెంకరెడ్డి, యశోద హాస్పిటల్, మలక్పేట్.